ప్రేమించరు. Know it not that God is love. మరి వారు దేవుని ప్రేమ అని వారు చేయరు. Beloved, కాబట్టి ప్రియులారా, bride of Jesus Christ, యేసుక్రీస్తుకు వధువా, let us love one another. 1 John 4:7-8. మొదటి యోహాను 4వ Hallelujah! అధ్యాయం ప్రకారముగా మనం ఒకరినొకడు ప్రేమింతుము. Amen. ఆమేన్. Faith worketh by love. yes విశ్వాసము ప్రేమ ద్వారా పనిచేస్తది. What is faith? విశ్వాసం ఏంటి? Faith is a revelation. విశ్వాసం అనగా ప్రత్యక్షత. You can have all the faith నీకు విశ్వాసం అంత ఉండొచ్చు, and you have no love. ఒకవేళ నీకు ప్రేమ లేకపోతే, The Bible says you are twice dead పరిశుద్ధ గ్రంథంలో 2 సార్లు చచ్చిపోయినావు నువ్వు. and you are plucked up by the roots. మరి నీవు ఆ యొక్క వేర్లతో సహా పెకిలించబడ్డావు. You can have all the revelation. నీకు మొత్తం ప్రత్యక్షత ఉండొచ్చు. Revelation of the Son of Man. మరి మనిషి కుమారుని యొక్క ప్రత్యక్షత, Revelation, amen, of the Godhead. మరి ఆ దైవత్వం యొక్క ప్రత్యక్షత, Revelation of 7 seals. 7 ముద్రల యొక్క ప్రత్యక్షత, Revelation of 7 thunders. 7 ఉరుముల యొక్క ప్రత్యక్షత, Revelation of the rapture. మరి ఎత్తబడి యొక్క ప్రత్యక్షత. You can have all the faith అవన్నీ విశ్వాసం అంత ఉండొచ్చు. to move mountains. మరి ఆ కొండలను కూడా పెకిలించగలిగిన But you విశ్వాసం. don't have love. కానీ ప్రేమ లేని వాడనైతే, Pastor, పాస్టర్, you can have all the faith. నీకు ఆ విశ్వాసం అంత ఉండొచ్చు. You can have third pull faith. నీకు 3వ ఈడుపు విశ్వాసం ఉండొచ్చు. You can have third pull faith. నీకు 3వ ఈడుపు విశ్వాసం ఉండొచ్చు. But if you don't have charity, కానీ నీ దగ్గర ప్రేమ లేకపోతే you are nothing. నువ్వు ఏమీ కాని వాడవిగా. Faith without dead. మా ఫేత్ వితౌట్ లవ్, Dead. Faith without dead. మరి Faith without works. ప్రేమ క్రియలు లేని విశ్వాసం, Amen. He's dead. అది మృతమై ఉన్నది. Faith worketh by love. ఎందుకంటే ప్రేమ ద్వారానే విశ్వాసం పనిచేస్తుంది. It means your love, your faith అంటే నీ యొక్క ప్రేమ విశ్వాసమై ఉన్నది. must be anointed అది అభిషేకించబడవలెను with the love of God. దేవుని ప్రేమతో. Amen. ఆమేన్. You better watch me now. ఇప్పుడు నన్ను గమనించండి, Otherwise I come to you. లేకపోతే మీ దగ్గరకు వస్తా. I'm a messenger of love. ప్రేమ వర్తమానికుణ్ణి. I'm a messenger of grace నేను to you. లేకపోతే మీ దగ్గరకు వస్తా. I'm a messenger of love. నేను దేవుని యొక్క ప్రేమ వర్తమానికుణ్ణి. I'm a messenger of grace. నేను కృప యొక్క You are వర్తమానికుణ్ణి. in trouble tonight. ఈ రాత్రి నువ్వు సమస్యలో ఉన్నావు. I've come with a message నేను ఇప్పుడు ఒక వర్తమానంతో వస్తాను మీ of the దగ్గరికి. divine Holy Ghost love. పరిశుద్ధాత్మ, దైవికమైన పరిశుద్ధాత్మ ప్రేమతో వస్తాను. Hallelujah. హల్లెలూయా. Your revelation నీ ప్రత్యక్షత must be anointed with love. ప్రేమ చేత అభిషేకించబడవలెను. Your revelation నీ ప్రత్యక్షత must be anointed with love. ప్రేమ చేత అభిషేకించబడవలెను. Otherwise, I don't want it. లేకపోతే Keep it. అది నాకు అక్కర్లేదుగా. Keep it. అది నీతోటే ఉంచుకోండి. Keep it. మీతోటే ఉంచుకోండి. I don't want it. నాకు అది అక్కర్లేదుగా. I want the love of God నాకు దేవుని యొక్క ప్రేమ కావాలి. to anoint my revelation. నా ప్రత్యక్షతను My అభిషేకించడానికి. revelation has got a voice. మరి ఆ ప్రత్యక్షతకు ఒక స్వరం ఉంది. My revelation has got a voice. ప్రత్యక్షతకు ఒక స్వరం ఉంది. Let me make it simple for you. దీన్ని నేను మీకు